హలో అండి, అందరికీ వెల్కమ్ టు పద్మప్రసాద్ వ్లాగ్స్. అందరికీ ఎంతో ఇష్టమైన టేస్టీ అయిన గుత్తి వంకాయని నా స్టైల్లో ఒక్కసారి ట్రై చేయండి. గ్రేవీ సూపర్గా ఉంటుంది. అలాగే ఆ వంకాయని అలా తీసి కొరుక్కు తింటూ ఉంటే చికెన్ మటన్ ఏవి సరిపోవండి. చాలామందికి వంకాయ కూర ఇష్టం, నాకు తెలిసినంతవరకు. ఇలా ఒక్కసారి ట్రై చేయండి. మీ స్టైల్లో కాకుండా నా స్టైల్లో కూడా సూపర్గా ఉంటుంది. చేసుకోవడం కూడా చాలా ఈజీ అని చెప్పను, కానీ తినటానికి మాత్రం సూపర్గా ఉంటుందండి. చాలా చాలా బాగుంటుంది. ఎలా చేసుకోవాలో చేసేద్దామా? ముందుగా గ్రేవీ రెడీ చేసుకోవడానికి మసాలాలు అరేంజ్ చేసుకున్నాము. 2 స్పూన్ల దాకా జీలకర్రను వేసుకున్నాను, 3 స్పూన్ల దాకా ధనియాలు. ఇప్పుడు దీంట్లోనే 4 స్పూన్ల దాకా తెల్ల నువ్వులు వేసుకుంటున్నానండి. మీరు ఈ నువ్వుల ప్లేస్లో గసగసాలు జీడిపప్పు అయినా వాడచ్చు. నేను నువ్వులు వేసుకుంటున్నాను. ఒక గుప్పెడు దాకా వేరుశనగగుళ్ళు కూడా వేసుకుంటున్నాను. వేరుశనగగుళ్ళు మాత్రం మార్చకండి, ఇవి వేయండి, టేస్ట్ బాగుంటుంది. అలాగే 2 రెబ్బల దాకా చింతపండును కూడా వాడుతున్నానండి. ఈ గ్రేవీకి అక్కడక్కడ పుల్లగా ఉంటే బాగుంటుంది. 4 ఎండుమిర్చి. ఇప్పుడు దీంట్లోనే ఒక పెద్ద ఉల్లిపాయని ముక్కల కింద కట్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను. ఒక 2 టమాటాలు, మీడియం సైజు 2 టమాటాలు తీసుకొని వాటిని కూడా ముక్కలు చేసి పక్కన పెట్టుకుంటున్నానండి. ఇప్పుడు వీటన్నిటిని నీళ్ళు అనేవి పోయకుండా మంచిగా పేస్ట్ లాగా చేసుకుందాం. మనకి ఉల్లిపాయ టమాటాలో ఉన్న చెమ్మదనంతో మొత్తం మంచిగా పేస్ట్ అవుతుందండి. వాటర్ పోయాల్సిన అవసరం ఏమీ ఉండదు. గ్రైండ్ చేసుకుందాం. కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి. చూడండి, ఆయిల్ వేసుకున్నాం కదా. ఆయిల్ వేడెక్కాక ఈ లోపల నేను చిన్ని గుత్తి వంకాయలు తెచ్చుకున్నానండి. 1/2 కేజీ వంకాయలో 3 పుచ్చులు వచ్చాయి. తీసి పక్కన పడేసి 4 ఘాట్లు పెట్టుకొని నీట్గా ఉప్పు నీళ్ళలో వేసి ఒక 5 నిమిషాలు ఉంచాక నీళ్ళన్నీ వాడ్చాక వంకాయలన్నిటినీ కూడా నూనెలో మగ్గబెట్టుకోవడానికి వేసేసాం కదా. మూత పెట్టి కాసేపు సిమ్లోనే లోపల దాకా మగ్గేదాకా మగ్గబెట్టుకుందాం. చూడండి, ఒకవైపున మంచిగా మగ్గుతున్నాయి కదా, మరోవైపుకి నిదానంగా తిప్పుకుందాం. వంకాయలు ఓకే మగ్గబెట్టి హడావిడిగా గరిటెతో తిప్పిస్తే వంకాయలు ఊరికే మగ్గిపోతాయి కదా, నాలాగా శుద్ధిమెత్తంగా ఉంటాయి. సరదాగా అన్నానండోయ్. చక్కగా వంకాయలు ఈజీగా మగ్గిపోతాయి కాబట్టి హడావిడిగా కదిపితే కనుక కాయ కాకుండా చెదిరైపోయే అవకాశం ఉంటుంది. చాలు, మంచిగా మగ్గింది. ఇప్పుడు వీటన్నిటినీ కూడా ఒక ప్లేట్లో తీసేసుకుందాం. చూడండి, ఎక్కడ కాయ అనేది చెదిరవకుండా భలే వచ్చింది కదా. ఇప్పుడు అదే కడాయిలో అదే నూనెలో మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న పేస్ట్ మొత్తాన్ని కూడా వేసి ఒక 2 నిమిషాలు పచ్చివాసన పోయేదాకా చూడండి, నూనె పైకి తేలుతుంది కదా, మంచిగా కలుపుకుందాం. ఈ వంకాయ కూర రైస్, చపాతీ, బిర్యానీ, పుల్కా దేంట్లోకైనా సూపర్గా ఉంటుందండి. ఈ పేస్ట్ని ఈ ఆయిల్లో కాస్త పచ్చివాసన పోయేదాకా ముందుగా మగ్గబెట్టుకుందాం. చూడండి, మంచిగా మగ్గుతుంది కదా, ఆయిల్ సపరేట్ అవుతుంది. ఇప్పుడు దీంట్లో ఇక్కడ ఒక బుడ్డి గ్లాస్ వరకు వాటర్ పోసానండి. ఆ క్లిప్ ఎక్కడో మిస్ అయిపోయింది, ఏమీ అనుకోకండి. ట్రై చేశాను కానీ ఎలా మిస్ అయిందో తెలియలేదు. ఒక బుడ్డి గ్లాస్ అంటే బుడ్డి గ్లాస్ వరకు వాటర్ పోసుకొని కాసేపు మగ్గపెడదాం. నీళ్ళు ఎందుకు పోయాలంటే మనం వేసిన నువ్వులును వేరుశనగుళ్ళు అడుగంటే అవకాశం ఉంటుందండి, రుచి మారిపోతుంది. అందుకే ఒక బుడ్డి గ్లాస్ నీళ్లు పోసాను. ఇప్పుడు దీంట్లోనే 6 పచ్చిమిర్చి ఘాట్లు పెట్టి వేసుకున్నాను. 2 రెబ్బల కరివేపాకు వేసుకున్నాను. ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ కన్నా కొంచెం ఎక్కువ పసుపును వేసుకుంటున్నాను. రుచికి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నానండి. నాకు 1.5 స్పూన్ దాకా పట్టింది. ఇప్పుడు దీంట్లోనే కారాన్ని కూడా అడ్జస్ట్ చేసుకుందాము. మనం వేసిన స్పైసెస్ అన్నీ గుర్తుపెట్టుకొని వేసుకోండి. నేను కారాన్ని కూడా 1.5 స్పూన్ దాకా వేసాను. ఇప్పుడు దీంట్లో 1 టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను గ్రైండర్ చేశానండి, ఇప్పుడే ఫ్రెష్గా వేసాను. ఫ్రెష్ది అయితే బాగుంటుంది. ఫ్రిడ్జ్లో ఉన్నా సరే కొంచెం ఓపిక చేసుకొని చిన్న అల్లం ముక్క, ఒక చిన్న మీడియం సైజ్ వెల్లుల్లిపాయ తీసుకొని అప్పటికప్పుడు గ్రైండ్ చేసి వేయండి, చాలా బాగుంటుంది. గ్రేవీ అంతా చూసారా, వాటర్ అంతా ఎగిరిపోయి మనం వేసిన గ్రేవీ అంతా మనం వేసుకున్న మసాలాలు అంతా కలిసి మంచిగా కుక్ అవుతుంది. చూసారా, ఇలా కనీసం ఒక 10 నిమిషాలు చక్కగా మగ్గబెట్టుకోండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఈ కూరకి వంకాయ ఎంత రుచిగా ఉంటుందో ఈ గ్రేవీ కూడా అంతకు మించి బాగుంటుంది. పుల్లగా, కారంగా, ఘాటుగా చాలా అంటే చాలా బాగుంటుంది. కాకపోతే ఈ గ్రేవీ కుక్ అయ్యేటప్పుడు పొయ్యి అంతా అవుతుందండి, అది కొంచెం మనకి
తర్వాత క్లీన్ చేసుకోవడానికి కష్టంగా ఉన్నా రుచి బాగుంటుంది కదా, ఇంట్లో వాళ్ళు హ్యాపీగా తింటారు కదా, మర్చిపోతాంలేండి. చూడండి మంచిగా కుక్ అవుతుంది కదా, మొత్తం అంతా కూడా ఇలా కలుపుకుంటూ ఉండాలి, అడుగు మాడిపోయే అవకాశం ఉంటుందండి. సో నిదానంగా కొంచెం కొంచెంగా కలుపుకుంటూ ఉంటే మంచిగా గ్రేవీ కుక్ అవుతుంది కదా. ఇప్పుడు మనం వేయించి పక్కన పెట్టుకున్న వంకాయల్ని పులుసులో చేప ముక్కలు సర్దుతాం చూడండి, ఆ స్టైల్లో నిదానంగా పెట్టండి. హడావిడిగా పెడితే చెప్పాను కదా, ఆల్రెడీ మగ్గి ఉన్న వంకాయలు కాబట్టి కాడ నుండి సపరేట్ అయిపోయే అవకాశం ఉంటుంది. మీలో ఎంతమందికి వంకాయ కూరలో తినేటప్పుడు ఈ పైన ఉండే వంకాయ కాడను కూడా నవ్వులుతారో కామెంట్ చేయండి అండి. నాకు ఎంతో ఇష్టం, ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. ఇప్పుడు దాకా ఎవరైనా తినని వాళ్ళు ఉంటే టేస్ట్ వేరే లెవెల్ అండి. వంకాయని కూడా గ్రేవీలో వేసాం కదా, ఇప్పుడు గ్రేవీలో మొత్తం వంకాయ అంతా మునిగేదాకా ఇలా డిప్ చేసుకుందాం. ఓకే, గరిటె పెట్టి హడావిడిగా తిప్పేయకుండా నిదానంగా ఇలా అంతా కూడా మునిగేటట్టు వంకాయల్ని పెట్టేసుకొని మూత పెట్టి మరొక్క 10 నిమిషాలు సిమ్లోనే మగ్గబెట్టుకుందాం. అంతే అండి, డన్. కూర అయిపోయింది. చూడండి మూత తీసి మీకు చూపిస్తాను, ఆయిల్ పైకి తేలింది. చాలు, మంచిగా వంకాయ మసాలా కూర రెడీ. ఫైనల్ టచ్ ఒక్కసారి అలా కలిపి కొంచెం కొత్తిమీర కాదండి పుదీనా ఉంటే చల్లడానికి ట్రై చేయండి. టేస్ట్ సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. దీని ఫ్లేవర్తో పుదీనా కూడా కొంచెం జల్లాను కదా, అంతే. పక్క నుండి ఇక వంకాయ అలా తీసుకొని తింటూ ఉంటే అబ్బా, ఆ తృప్తి భలే ఉంటుందండి. చాలా బాగుంటుంది, గ్రేవీ కూడా సూపర్గా ఉంటుంది. అండ్ కాయ అలా తింటూ ఉంటే దాని టేస్ట్ వేరే లెవెల్ అండి. నాకు అసలు నోట్లో నీళ్ళు వచ్చేస్తాయి. నచ్చిందని మీకు ఈ వీడియో అయితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మరిన్ని కొత్త వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను. అన్నట్టు మర్చిపోయాను, మీరు ట్రై చేస్తే ఈ వంకాయ మసాలా కూరని ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి సుమా. ఉంటాను మరి. నేను వేడిగా 2 వంకాయలు వేసుకొని ప్లేట్లో ఒక పట్టు పట్టేస్తాను.